ఎంసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ వేకోట పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పలమనేరు పట్టణంలోని కాకతోపు వార్డు సచివాలయం, రంగాపురం వార్డు సచివాలయం మరియు బజార్ స్ట్రీట్ వార్డు సచివాలయం నందు P4 వార్డు సభ నిర్వహించడం జరిగింది। తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి కమిటీ। ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో నిరంతరాయంగా అన్న ప్రసాదాలు। వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ వ్యయం 10 లక్షల నుండి 20 లక్షలకు పెంపు। టీటీడీలో 142 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి సిఫారసు। టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి। వార్తల్లోని వివరాలు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న నిరుపేద కుటుంబాల అభ్యున్నతికై ప్రవేశపెట్టబడిన P4 సర్వేలో భాగంగా ప్రతి వార్డు సచివాలయ పరిధిలో షెడ్యూల్ ప్రకారం వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న నిరుపేద కుటుంబాల అభ్యున్నతికై ప్రవేశపెట్టబడిన P4 సర్వేలో భాగంగా ప్రతి వార్డు సచివాలయ పరిధిలో షెడ్యూల్ ప్రకారం వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు। అందులో భాగంగా ఈ రోజు పట్టణంలోని కాకతోపు వార్డు సచివాలయం నందు P4 వార్డు సభ నిర్వహించడం జరిగింది మరియు రంగాపురం వార్డు సచివాలయం నందు P4 వార్డు సభ నిర్వహించడం జరిగింది। అలాగే బజార్ స్ట్రీట్ వార్డు సచివాలయం నందు P4 వార్డు సభ నిర్వహించడం జరిగింది। మీరు వాళ్ళే తీసుకొచ్చి మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీరు ఏం పని చేస్తారు, మీరేం బాడీ తీసుకుంటున్నారు, మీరేం ప్రభుత్వం తరఫున మీరేం కావాలని కోరుకుంటున్నారు, అది డీటెయిల్స్ వాళ్ళు ఇస్తే వాళ్ళు మళ్ళీ మన ఇంటికాడికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు। మనకి ఏముంది, మనం రాసి దాంట్లో మనకి ఉందా లేదా అనేది చూసి దాన్ని ప్రభుత్వాన్ని పంపిస్తారు। ప్రభుత్వం ఖచ్చితంగా ఈ స్కీమ్ ని అమలు చేయడానికి ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఉంది। వేకోట పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నందు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ నిరసనలో చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పెద్ద ఎత్తున వైకాపా నాయకులు పాల్గొన్నారు। రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు। ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది। మీరు ఒకసారి గతంలో చూసినట్లయితే 1994లో రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్య నిషేధాన్ని అమలు పరిచారు। అటు తర్వాత జరిగిన పరిణామాల్లో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు। ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన మొదటి సంఘటన ఏమో తెలుసా? మద్య నిషేధాన్ని ఎత్తివేయడం, ప్రైవేట్ బినామీ పార్టీలు గీయడం, ఊరూరులో బెల్ట్ షాపులు పెట్టడం। ఈ కార్యక్రమాన్ని చేయింది చంద్రబాబు। మద్యానికి ఆద్యుడు బాస్ ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా కంటే అదొక చంద్రబాబు నాయుడు గారి। మరలా జరిగినటువంటి ఎన్నికల్లో అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, అటు తర్వాత రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ పారదర్శకంగా చేయని చూశాం। రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుండి 19 వరకు మళ్ళా మద్యం మాఫియాను పెంచి పోషించింది చంద్రబాబు నాయుడు గారు। రాష్ట్రంలో మొత్తం 50,000 బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని ఏర్లై పారించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు। ఈరోజు సూటిగా అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేషన్ చెప్పి స్థాపించి ఆ కార్యక్రమాన్ని ప్రైవేట్ షాపులు లేకుండా, బెల్ట్ షాపులు లేకుండా గవర్నమెంట్తో నడిపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు। మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు హయాంలో 5,000 మద్యం షాపులు ఉంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం 2,800 లక్షలు ఉన్నాయి। కానీ 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు 50,000 బెల్ట్ షాపులతో రాష్ట్రంలో 5,000 మద్యం షాపుతో మద్యం మాఫియాను పెట్టుకొని దాదాపు 25,000 కోట్ల లూటీ చేశాడు। జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్తో సిఆర్డీ విచారణలో ఈరోజు చంద్రబాబు నాయుడు బెయిల్ పైన ఉన్నారు, పొన్ను రవీంద్ర బెయిల్ పైన ఉన్నారు,
మాఫియా చేయండి, మీరు కాదని అడుగుతున్నా. ఈరోజు మిథున్ రెడ్డి అరెస్టు దారుణంగా మేము భావిస్తున్నాం. ఇవన్నీ చేసుకుంటూ పోతే ప్రజలు చూస్తూ ఊరుకోరు. రాబోయేటువంటి కాలంలో ప్రజలే మిమ్మల్ని తొక్కి బంగాళాఖాతంలో కలిపే సమయం ఆసన్నమైందని కూడా మీకు చెప్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే, ఈ రెడ్డిపోపు రాజ్యాంగం ఇలాగే కొనసాగితే రాబోయే 6 నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని రద్దు చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం. మీకు మీలో ఉన్నటువంటి నీచమైన ప్రాణాలండి, పారదర్శక పాలన ఇవ్వండి, సూపర్ 6 ఇవ్వండి, ప్రజలను ఆదుకోండి. అంతేగాని డైవర్స్ పాలిటిక్స్తో వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నాయకులందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడితే ప్రజలు ఊరుకోరు. ప్రజలు ఇంట్లో ఇంకా బయట వస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తూ జై జగన్, జై జై జగన్. పొంగునూరు మండలం పరిధిలోని బాలగురవయ్యపల్లి రాజులూరు నాయుడు ఇండ్లు గ్రామ ప్రజలు మంగళవారం మీడియాతో మాట్లాడారు. పొంగునూరు మండల పరిధిలోని బాలగురవయ్యపల్లి రాజులూరు నాయుడు ఇండ్లు గ్రామ ప్రజలు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, మా చెరువుకు సుబ్బమ్మ చెరువు, పుంగమ్మ చెరువు, రాయల్ చెరువు, బ్రహ్మకమలం ఒడ్డు నుండి వంక కాలువ ద్వారా నీరు వస్తుందని, అయితే వంక మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల చేతిలో కబ్జాకు గురై చెరువులోకి రావాల్సిన నీరు పంట పొలాల మీదుగా ఊర్లోకి పోయే ప్రమాదం ఉందని, దీనివలన కొన్ని వందల ఎకరాల పంటలు నీటిలో మునిగిపోతాయని, గతంలోనూ మా ఊర్లలో ఇళ్లలోకి వరద నీరు చేరడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపారు. ఈ విషయమై అనేక సార్లు అధికారులకు తెలిపామని, అధికారులు ఏమాత్రం పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించకపోతే 3 ఊళ్లలోని రైతులు సంబంధిత అధికారుల ఆఫీసుల ముందు బైఠాయించి ధర్నా చేయడానికి వెనుకాడబోమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర నాయుడు, వెంకటాచలపతి, బోయకొండప్ప, చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. ఇది వంక పూడిపోయిన కారణంగా గత 10 సంవత్సరాల యువతల సుబ్బమ్మ చెరువు మరవబోతే మొత్తం నీళ్లు 2 ఊర్ల మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. ఇది గతంలో కూడా ముందు అందరికీ ముందున్న ఆఫీసర్లు, ఇరిగేషన్ వాళ్ళు అంతా వచ్చి చూసినారు. అప్పుడు కూడా ఫోటోలన్నీ తీసుకున్నారు. కానీ ఎన్నిసార్లు చెప్పినా దీనిపైన చర్య తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఈడొచ్చి ఉన్న పరిస్థితి, ఆ మ్యాప్లో వంక ఏడబోతా ఉంది ఏమి అది చూసి ఈడ రోడ్డు, సిమెంట్ రోడ్డు కూడా హైట్ అయిపోయింది. వాళ్ళకి అవగాహన లేకుండా ఇది కొంచెం హైట్ చేసినారు. నీళ్ళు కాలువలు లేవు, ఆ కాలువల లోపల నీళ్లు పట్టడం సరిపోలే. ఆడ నుంచి వచ్చే నీళ్ళు 25% లోపల పోతాయి, 75% ఊరి మీదకి వస్తూ ఉన్నాయి. ఈ సమస్యను తగు చర్యలు తీసుకుని పరిష్కరించవలసిందిగా చెప్తాం. పల్లికి సంబంధించినటువంటి ఈ సుబ్బమ్మ చెరువు నిండిన తర్వాత వాటర్ అంతా ఈ కాలువ పక్కలో ఉన్న ఈ కాలువ కొనిపోవాలా. కాలువ పూర్తిగా పూడిపోయింది. కనీసం ఒక 20-25 సంవత్సరాల నుంచి కాలువ పూడికలు ఏం తీయలేదు. దాంతో ఈ కాలువలు అన్నీ కూడా కబ్జాకు గురైనాయి. వాటిని అంతా క్లియర్ చేస్తూ ఈ బ్రిడ్జిలు, డ్యామ్లు అనేవి కట్టినవి కూడా సరిలేవు, అవన్నీ పూడిపోయినాయి, అవి శిథిలావస్థ స్థితికి వచ్చినాయి. వాటిని కూడా మరమ్మతు చేసి ఆ కాలువలు ఈ వర్షాకాలంలో, ఇంకా రాబోయే వర్షాకాలమే కాబట్టి ఆల్రెడీ 2 పొద్దున్న వర్షం పడిందంటే మొత్తం 2 ఊర్లకి పోతాయి. బాలగురపల్లి, నాయులూరు, రాజులూరు, ఈ 3 గ్రామాలు ముంపుడు గురవుతాయి. వేల లక్షలు ఖర్చు పెట్టి పంట పొలాలు చేసిన వాళ్ళకంతా మాకంతా పంట పొలాలు నష్టం అవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇదే, ఎంతమంది అధికారులు వచ్చినా అదో చేస్తాం ఇదో చేస్తామని ఇప్పుడు వెళ్తారు. ఇంతవరకు పట్టించుకునేది అయితే లేదు. మీరే కావాలంటే దగ్గర వచ్చి చూడొచ్చు, పూర్తిగా కాలువలన్నీ మునిగిపోయినాయి. ఇదే ప్రాబ్లం. ఈ సుబ్బమ్మ చెరువు వంక చుట్టుపక్కల పొలాలు, ఇళ్ళకి నీళ్లు పోతున్నాయి. చెప్పినాం అధికారులకి, ఏం స్పందన లేదు. మాకు అధికారులు స్పందించి దీన్ని వెడల్పు చేసి కలవట్లు అవన్నీ క్లీన్ చేయించాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని. కుమ్మనత్తం పంచాయతీ, రాజులూరు గ్రామము, బాలగురవపల్లి, ఈ సుబ్బమ్మ చెరువు వంక సరిహద్దు 3 చెరువు కింద రైతులు రాజులూరు, బాలగురపల్లి, నాయులూరు మొత్తము వంక పూడిపోయింది. వంక సరిలేని దానికి కలవట్లు, రోడ్డు కలవట్లు సరిలేని దానికి మొత్తం నీళ్ళంతా ఊర్ల మీదకి, పొలాల మీదకి వస్తున్నాయి. 3 ఏళ్ళ ఇంటి ఇదే పరిస్థితి రిపీట్. సేద్యం 30 ఏళ్ళ ఇంటి 2022లో కూడా ఇదే పరిస్థితి జరిగింది. మా పంట పొలం కూడా లాస్ అయిపోయి మేము కూడా 15 లక్షలు పోగొట్టుకొని టౌన్లో పోయి బతుకుతున్నాం. పరిస్థితి అది. వంకలు, కలవట్లు అంతా పూడిపోయినాయి. మొత్తం కాలువలు అంతా రెడీ చేసేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయానికి విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు 4.35 కోట్లు కేటాయించినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తలి మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ఈవో శ్యామలరావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీటీడీ ధర్మకర్తలి మండలి తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మించేందుకు సాధ్య అసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో అన్ని వస్తువులతో విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అన్ని అవకాశాలను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మౌలిక వసతులు, లైటింగ్, భద్రత, ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణం పెంపొందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే తిరుమలలోని శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ మరియు డిపిఆర్ రూపొందించాలని నిర్ణయించారు. అనంతరం వేద పరిరక్షణలో భాగంగా నిరుద్యోగులైన వేద పారాయణదారులకు దేవాదాయ శాఖ ద్వారా నిరుద్యోగ భృతి చెల్లించేందుకు 2.16 కోట్ల టీటీడీ నిధులు మంజూరుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర దేవాదాయ శాఖ సూచనల మేరకు శ్రీవారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించే శ్రీవారి ఆలయాలు, భజన మందిరాలకు నిధులు చెల్లించేందుకు 3 కేటగిరీలుగా విభజన చేశారు. 3 కేటగిరీల్లో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలుగా నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటి వరకు ఒకే కేటగిరీ కింద 10 లక్షలు చెల్లించే విధానంలో మార్పు చేశామని అన్నారు. ఏపీ హైకోర్టు తీర్పు మేరకు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పనిచేస్తున్న 142 మందిని క్రమబద్ధీకరించేందుకు ఆమోదిస్తూ ప్రభుత్వ ఆమోదానికి పంపాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. VQC3 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే మీకు క్యూ లైన్లో వీకెండ్స్లో కానీ ఎక్కువగా రద్దీ ఉన్న టైంలో, లేకపోతే పర్వదినాలు ఉన్న రోజు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకి వెయిటింగ్ టైం కూడా క్యూ లైన్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 8 గంటలు 10 గంటలు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని నివారించడానికి వారికి కూర్చొని కంఫర్టబుల్గా కూర్చొని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళేలాగా చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఇది అవసరం ఉందా లేదా? అంటే క్యూ లైన్ బయటకు వెళ్ళేది మనకి సంవత్సరంలో కొన్ని రోజులే. సో మనం దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనివలన ఉపయోగం ఉందా లేదా? ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఎవరినన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది. తర్వాత సాధారణ భక్తుల కోసం మనకున్న పైన ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో, మనకి ఉన్న వసతి తిరుమల కొండ మీద లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు 1100 దాకా, 1100 నుంచి 1200 దాకా విఐపి ఇవి ఉన్నాయి. తర్వాత మిగిలిన అకామిడేషన్ చూస్తే మనకి 6000, 6100, 6200 అలా ఉంటుంది. ఈ వసతి అంతా కూడా ఎవరికైతే దొరికిందో, మనకు వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు, వసతి దొరికేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది. కానీ వీళ్ళందరికీ కూడా సాధారణ భక్తులకైతే మనం పిఎస్సీలని, పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అని మనం కడుతున్నాము. వారికి అక్కడ వెయిట్ చేయడానికి, అక్కడ వేచి ఉండి వారి టైం వచ్చినప్పుడు, స్లాట్ వచ్చినప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇక కొంతమంది సాధారణ భక్తులు కాకుండా మనకి 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే శ్రీవాణి టికెట్ ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా కొంత సమయం వేచి ఉండాలంటే వారు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి వసతి కూడా పైన లేదు, వెయిట్ చేయడానికి కూడా, కూర్చోడానికి కంఫర్టబుల్గా కూర్చోడానికి కూడా పైన లేదనే ఉద్దేశంతో చాలా డిమాండ్ ఉంది. చాలామంది అడుగుతున్నారు. దీని మీద పరిశీలించాలి, దీన్ని అధ్యయనం చేయాలి. ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది, ఏ విధంగా వాళ్ళకి ఛార్జ్ చేయాలా వద్దా, ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేయాలి, ఎంతసేపు ఇవ్వాల్సి వస్తుంది, ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా చర్చించడానికి, అధ్యయనం చేయడానికి ఇది ఒక కన్సల్టెంట్ కూడా ఎంగేజ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గాలిలో కలిసేది ముందు వైసీపీనే అని, అది మాజీ మంత్రి రోజా గుర్తించాలని, అందుకనే 2024లో 11 సీట్లకే పరిమితం చేశారని, వైసీపీ అరాచకాలను, అకృత్యాలను ప్రజలు గుర్తించారు కాబట్టి 2024లో 93% రేటింగ్తో కూటమిని గెలిపించారని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగన్ పాలనలో రాష్ట్రంలో అరాచకం పరాకాష్ఠకు చేరిందన్నారు. గాలిలో కలిసేది ముందు వైసీపీనే అని మాజీ మంత్రి రోజా గుర్తించాలని అన్నారు. అందుకనే 2024లో 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. వైసీపీ అరాచకాలకు, అకృత్యాలను ప్రజలు గుర్తించారని, 2024లో 93% రేటింగ్తో కూటమిని గెలిపించారని అన్నారు. అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో ప్రభుత్వం చట్టపరంగా ముందుకు వెళ్తుందన్నారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు లేదని తెలిపారు.
తప్పు చేసిన వారిని ఎవరిని విడిచిపెట్టమని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యంతో పేదల అనారోగ్యంతో చెలగాటమాడారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక సుపరిపాలన కోసం ఈరోజు మేము సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి ప్రతి గడపకి వెళ్తున్నాం. ఎంతో ఆనందంగా ఉత్సాహంగా అందరూ కూడా స్వాగతం పలుతాం. ఈరోజు మేము రేణుగుంటలో కూడా తిరగడం జరిగింది బొత్స సుధీర్ గారితో. రేపు మా తిరుపతిలో కూడా మా శాసనసభ గారితో నేను తిరిగిపోతాం. కథ ఎందుకంటే అన్నామంటే మేము 23 మంది గెలిచాం 2019లో. దాంట్లో నేను శాసనసభ్యుడిని, 4 వెళ్ళిపోయారు, 19 మంది. 4-5 బిజీగా ఉండి రాకపోయినా ఉన్న 11 మందో 12 మందో మేము రోజు కూడా ప్రజాహితం కోరి అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళం. ఈరోజు అసెంబ్లీ కూడా రానటువంటి వాళ్ళేం మాట్లాడతారంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి మేము తప్పులు చేయట్లేదు. కానీ 2014-19 ఒక సుపరిపాలన ఇచ్చాం. 19 వచ్చేది దోపిడీ పరిపాలన తప్ప ఏమీ చేయలేదు. దాని మీద మేము పోరాటం చేసేసాం అసెంబ్లీకి వచ్చి. వీళ్ళ ఎమ్మెల్యేలు 11 అందుకే వాళ్ళ అరాచకాలు చేశారు కాబట్టి 151 వచ్చి, ఎందుకంటే అబద్ధాల పునాదులు పుట్టినటువంటి పార్టీ అది కాబట్టి అప్పుడు నమ్మారు. 2019 ప్రజలు నమ్మారు, 151 ఇచ్చారు. వాళ్ళు చేసే పరిపాలన ఈ రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రోజున వాళ్ళకి 11 వచ్చేది. ఆ 11 మందిలో కూడా రావట్లేదు కదా. అతను పులివెందుల ఎమ్మెల్యే ఏమయ్యాడు, ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. ప్రజాహితం నిజంగా ఉంటే మేము తప్పులు చేస్తే అక్కడ అడగాలి తప్ప ఇక్కడ చెన్నైలో కూర్చునో లేదా ఎక్కడో వేరే రాష్ట్రాల్లో కూర్చున్నో మాట్లాడటం కాదు. తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో కేంద్రం నుంచి మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం ఆనిశ్చ కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, ఈరోజు 13 నెలలైంది మా ప్రభుత్వం వచ్చి. 56 సార్లు ఒక ముఖ్యమంత్రి బయటకు వచ్చి ప్రజాహితం కోసం విజిట్స్ చేశారు. 36 కేవలం పెన్షన్లు అవ్వచ్చు, స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర అవ్వచ్చు, లేకపోతే ఇతర ప్రజాహితం కోరే కార్యక్రమాలకి 36 సార్లు వచ్చారు. మిగతా 20 సార్లు టెంపుల్స్ అవ్వచ్చు, బుడమేరు వరద అవ్వచ్చు, ఇంకో వదవచ్చు. అంటే 56 సార్లు 13 నెలల్లో ప్రజాహితం కోరి క్షేత్రస్థాయికి వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు 2019 తర్వాత రాష్ట్రం అతలాకుతలం అవుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం ఒక్కసారి కూడా ప్యాలెస్ నుంచి బయటకు రానటువంటి వ్యక్తి ఈ రోజున సంవత్సరం తర్వాత నేను ఉన్నానురా బాబు అని చెప్పేసి ఎప్పుడో సంవత్సరం ముందు చనిపోయిన వాడి కోసం వెళ్తూ మళ్ళీ దాని మీద దారిలో ముగ్గురు చంపిన ఘనత ఇప్పుడున్నటువంటి పులివెందుల ఎమ్మెల్యే. హరిహర వీరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 24న రిలీజ్ కానున్న సందర్భంగా తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఎమ్మెల్యేలందరూ గాలినా కొడుకులైతే పులివెందుల ఎమ్మెల్యే ఏమవుతాడని, జగన్మోహన్ రెడ్డి కూడా గాలినా కొడుకేనా రోజా అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఒక సినిమా ఈరోజు రేపు రిలీజ్ కాబోతుంది. దాని మీద ప్రెస్ మీట్, దీంతోపాటు అనేక విషయాలు వైసీపీ చేసిన కామెంట్స్ కానివ్వండి, అనేక విషయాలు కూడా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాం. అలాగే ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాం ముఖ్య అభిమానుల సంఘం నాయకులతో. ఈ కార్యక్రమంలో ఇంకా అనేక మంది కూడా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఈ రాష్ట్రంలో యువతకి ఒక పండగ వాతావరణం. వాస్తవంగా ఆయన పుట్టినరోజు ఎలా చేస్తామో ఆయన సినిమాను కూడా అంగరంగ వైభవంగా చేస్తాం మేము. గతంలో మనం చూసుంటారు అనేక సినిమాలు ఆయన హిట్లు ఫ్లాపులు యావరేజ్ అని చూడరు. ఆయన సినిమా రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ చేయాల్సిన బాధ్యత ప్రజలది, పవన్ కళ్యాణ్ గారి అభిమానులది. ఇది వాస్తవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్న ప్రజలకి అనేక హామీలు ఇచ్చి నెరవేరుస్తున్న ఈ సినిమా కోసమైనా కష్టపడి సినిమా టైట్ షెడ్యూల్లో కూడా ఆ సినిమా పూర్తి చేశారు. అలాగే ఈ సినిమా తర్వాత ఓజీ తర్వాత భగత్ సింగ్, ఈ 3 సినిమాల తర్వాత వైసీపీకి సినిమా ఉంది. అది మళ్ళీ నెక్స్ట్ సినిమా. అది ఈ 3 సినిమాల తర్వాత వైసీపీ సినిమా ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఒక అద్భుతం. పండగల వాతావరణం, రోడ్ల మీద కానివ్వండి, థియేటర్ మీద కానివ్వండి, అన్నదానాలని, రక్తదానాలని, పూజలని చేస్తారు. ఈసారి మాకు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం హోదాలో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ప్రిస్టేజియస్గా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దానికే ఈ మీటింగ్. రేపటి రోజు ఏ కార్యక్రమం చేయాలి, రేపు సాయంత్రం ఏ కార్యక్రమం చేయాలి, ఎల్లుండి సినిమా రోజు ఏ కార్యక్రమం చేయాలి, పోలీసులకి థియేటర్ యాజమాన్యానికి ఎలా సహకరించాలి, ఎక్కడ గొడవలు జరగకుండా అందరూ కలిసిమెలిసి టికెట్లు ఎక్కడ తీసుకోవాలి, ఎలా డిస్పోజ్ చేయాలి, ఎక్కడ అన్నీ దిగి మీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ మీటింగ్ ద్వారా అన్నీ కూడా ఎప్పటికప్పుడు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి
ఎక్కడ కూడా గొడవలు జరగకుండా గందరగోళం జరగకుండా ఈ ఒక్క ఫంక్షన్ని ఈ ఒక్క సినిమాని భారీ విజయం చేసి గతంలో ఉన్న అన్ని సినిమా రికార్డులని తొడిచేయకపోతే మేము పవన్ కళ్యాణ్ అభిమానులమే కాదు, ఎమ్మెల్యేలంతా గాలినా కొడుకు అనడం రోజా గారి మాట చాలా బాధాకరం. ఒకటి గాలినా కొడుకులు అంటే వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, జగన్ కూడా ఉన్నాడు. అప్పుడు జగన్ని వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు అన్నట్టే కదా. అసలు రోజా గారి పరిస్థితి ఎలా ఉందంటే గంట ముందు ఏడుస్తుంది. ఆమె కదా మొన్నంతా ఏడ్చింది, ఆవిడే రోజా అంటే. గంట ముందు ఏడ్చింది, గంట ముందు నవ్వుతుంది, గంటకి డ్యాన్స్ చేస్తుంది, ఒక గంటకి తొడగొట్టి మీసం తిప్పి డైలాగులు చెప్తుంది, ఇంకో గంట ఏం చేస్తుంది మాకు తెలియదు. మాకొద్దు. మా అవ్వ ఈ మధ్యకాలంలో మా అవ్వని కలర్ చాలా రోజులైంది. మేమేదో మా పనుల్లో మేము ఉన్నాము. కానీ ఒక విషయం అంటే రోజా అవ్వ మాట్లాడుతూ ఈసారి కానీ మేము అధికారంలోకి వస్తే అమెరికాకి పోవాలంట. పోనీ మేము అమెరికాకే పోతాం, మీలాగే జైలుకి పోవాలి చెప్పకూడదు తినడానికి. నాకు తెలిసి ఒక డౌట్ ఉందండి, రోజా గారిని అడగాల విషయం. ఆమెకి ఒక్క కొడుకు ఉన్నాడు, ఒక కూతురు ఉన్నారు. కూతురు గురించి నేను మాట్లాడను, కొడుకైతే ఉన్నారు. అతని పేరు కౌశికో కేసిక్కో. అతనే ఒక కొడుకు. మళ్ళీ ఈ నా కొడుకులు అయితే వీళ్ళతో ఎవరు మళ్ళీ 11 మంది మళ్ళీ మనకు తెలియకుండా ఏం అర్థం కాలేదు. మనకి కన్ఫ్యూజన్ ఉంది ప్రజలు. అంటే మాట్లాడడం కాదు, నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు. మమ్మల్ని పట్టి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు అమెరికా మీరంతా పారిపోతారంటే మేము పోతే అమెరికాకే పోతాం, కానీ జైలు పోము కదా. ఇలాగా రెడీ అవుతాం మొత్తం. రోజా గారి మాటలు అయితే హాస్యాస్పదం. ఆమె మాట్లాడింది చూస్తా అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది. మొన్న రాత్రి అంతా ఏడ్చింది, నిన్న పొద్దునంతా నవ్వింది, ఈరోజు మీటింగ్ పెట్టింది. ఈరోజు రాత్రికి ఏం చేస్తుందో తెలియదు. కాబట్టి రోజా మాటలు పట్టించుకో పరిస్థితులు మేము లేవు. హరిహర వీరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 24న రిలీజ్ కానున్న సందర్భంగా ఒకరోజు ముందే జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో సినిమా సక్సెస్ ను మంగళవారం పెద్ద ఎత్తున మ్యూజిక్ కాలేజ్ కూడలి వద్ద నుంచి ప్రతాప్ థియేటర్ వరకు తిరుపతి జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులు, మెగా అభిమానులు బైక్ ర్యాలీని నిర్వహించారు. హరిహర వీరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 24న రిలీజ్ కానున్న సందర్భంగా ఒకరోజు ముందే జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో సినిమా సక్సెస్ ను మంగళవారం పెద్ద ఎత్తున మ్యూజిక్ కాలేజ్ కూడలి వద్ద నుంచి ప్రతాప్ థియేటర్ వరకు తిరుపతి జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులు, మెగా అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి జనసేన కార్పొరేటర్లు, జనసేన నేతలు మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ ను తిరుపతిలో ఒకరోజు ముందే అభిమానులతో కలిసి జరుపుకున్నామని, ఈ సినిమా ఘన విజయం సాధించడం తథ్యమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో మొట్టమొదటిసారిగా హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా మొత్తం రిలీజ్ కానుందన్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టిస్తుందని వారు స్పష్టం చేశారు. మెగా అభిమానులందరికీ ఈ నెల 24న పెద్ద పండుగ వాతావరణంలాగా ఉంటుందన్నారు. ఈ బైక్ ర్యాలీలో జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులు, మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మా జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు చిత్రం రేపు భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈరోజు సినిమా ఎలా ఉంటుంది, మేము సినిమా ఆల్రెడీ విజయవంతం అయింది. ముందుగానే మేము సక్సెస్ మీట్ లాగా సక్సెస్ ర్యాలీ కూడా తిరుపతిలో ఈరోజు భారీ ఎత్తున చేసుకుంటున్నాం. కొన్ని కుక్కలు మా సినిమాను ఆపాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నించిన కుక్కలందరికీ చెప్తున్నాం, ఆల్ డాగ్స్ మీరు వెంటనే మీకు స్పెషల్ షో వేసుకోవాలంటే మా సినిమాను చూపిస్తాం. ఎవరెవరైతే ఆపాలనుకున్న కుక్కలందరికీ కూడా మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం. రేపు తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు పండగ వాతావరణం ఎలా ఉంటుందో చూడండి. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సినిమాలో నటించిన అందరికీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణం చేపట్టాలని శ్రీవారి భక్తునిగా, స్థానికునిగా పలుమార్లు విజ్ఞప్తి చేశానని, శ్రీవారి అనుగ్రహంతో టీటీడీ బోర్డు మీటింగ్లో నేడు చర్చించడం, కమిటీ వేయడం అభినందనీయమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణం చేపట్టాలని శ్రీవారి భక్తునిగా, స్థానికునిగా శ్రీవారి అనుగ్రహంతో టీటీడీ బోర్డు మీటింగ్లో నేడు చర్చించడం, కమిటీ వేయడం అభినందనీయమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి, ఈవో శ్యామలారావుకి, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి, తిరుపతి జేఈఓ వీరబ్రహ్మంకి, ఇతర టీటీడీ ఉన్నత అధికారులకు, బోర్డు సభ్యులకు శ్రీవారి భక్తుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణ ప్రతిపాదనను, డిజైన్ను వెంటనే ఆమోదించి పనులు ప్రారంభించేలా చొరవ చూపాలని కోరారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతూ ఉందని చెప్పని, ఎందుకంటే గతంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 దానికి తగ్గట్టుగా భక్తులకు సౌకర్యార్థం అది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రతినిత్యం కూడా 80,000 నుంచి 1,00,000 మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా భక్తులు క్యూ లైన్లలో బయట వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 దాటి కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముసలి వాళ్ళు, మహిళలు, ముఖ్యంగా చిన్నపిల్లలు అని చెప్పని గత నెల రోజులుగా టీటీడీ ధర్మకర్తల మండలికి, అదేవిధంగా టీటీడీ ఈవో శ్యామలరావు గారికి, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి, తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం గారి దృష్టికి అనేక పర్యాయాలు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి చర్చించారు అని చెప్పి ఇప్పుడే టీవీలో చూడడం చాలా శుభ పరిణామం. నిజంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, జేఈఓ గారు, టీటీడీ ఉన్నతాధికారులు సమిష్టిగా బోర్డు సభ్యులంతా కలిసి ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణం గురించి చర్చించారు అంటే నిజంగా ఇది చాలా శుభ పరిణామం, దైవానుగ్రహంగా భావిస్తున్నాము. భక్తులకి సౌకర్యవంతంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణాన్ని కూడా ప్రతిపాదనలు త్వరగా బోర్డులో ఆమోదించి పనులు కూడా త్వరగా ప్రారంభించి సామాన్య భక్తులకి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలన్న ఒక మంచి ఉద్దేశంతో శ్రీవారి భక్తుడిగా, స్థానికుడిగా గతం నుంచి నేను కోరుతూ వచ్చాను. ఈరోజు అది ఫలప్రదమై ధర్మకర్తల మండలిలో చర్చించడం నిజంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంగా భావిస్తూ ఓం నమో వెంకటేశాయ గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ వేకోట పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పలమేరు పట్టణంలోని కాకతోపు వార్డు సచివాలయం, రంగాపురం వార్డు సచివాలయం మరియు బజారు స్ట్రీట్ వార్డు సచివాలయం నందు P4 వార్డు సభ నిర్వహించడం జరిగింది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి కమిటీ. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో నిరంతరాయంగా అన్న ప్రసాదాలు. వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ వ్యయం 10 లక్షల నుండి 20 లక్షలకు పెంపు. టీటీడీలో 142 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి సిఫారసు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.